హలో ఫ్రెండ్స్, మనం ప్రతాపపురం రామానుజాచారి గారు రచించినటువంటి కుచేలుడు అనే వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు కుచేలుడు. ఇద్దరు సాందీప మహర్షి దగ్గర విద్య అభ్యసించారు. కాలక్రమేణా ఇద్దరు విడిపోవలసి వచ్చింది. కుచేలుడు అధిక సంతానం వలన దరిద్రుడిగా మారిపోయాడు. చివరికి భార్య సలహా వలన శ్రీకృష్ణ దర్శనానికి బయలుదేరాడు. భర్త వెళ్తుంటే మిత్రుడి దగ్గరకు ఉత్త చేతులతో వెళ్ళవద్దని భర్తకు అటుకుల మూట కట్టి ఇచ్చింది. ద్వారకకు చేరుకున్న కుచేలుణ్ణి ద్వారపాలకులు అడ్డగించారు. చిరిగిన వస్త్రాలతో చిక్కి శల్యమైన ఆ బాపడని ఏహ్యభావంతో చూసి ఏం కావాలి అన్నారు. కుచేలుడు సిగ్గుతో కుంచుకుపోయి, శ్రీకృష్ణుడు నా బాల్యమిత్రుడు, ఒక్కసారి చూసిపోదామని వచ్చాను అన్నాడు. ద్వారపాలకులు విరగబడి నవ్వి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పేరు చెప్పి ఆ నల్లనయ్య మెప్పు పొందుదామని వస్తారు, వెళ్ళవయ్యా వెళ్ళు అని కసురుకున్నారు. కుచేలుడు వారిని బతిమలాడసాగాడు. ఇంతలో ఒక ద్వారపాలుడికి జాలి కలిగి, బాపనయ్య అబద్ధం ఎందుకు చెప్తాడు, నేను వెళ్ళి స్వామివారిని అడిగి వస్తాను, వారు పంపమంటే లోనికి పంపుదాం, లేకుంటే ఇతన్ని పంపివేద్దాం అనగా మరొక ద్వారపాలకుడు అంగీకరించాడు. ఆ ద్వారపాలకుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరుకునేసరికి అష్టభార్యలతో ముచ్చటిస్తున్న శ్రీకృష్ణుడు ఏమిటి అన్నట్లు ద్వారపాలకుడిని చూశాడు. ద్వారపాలకుడు సందేహిస్తూ, ప్రభు, ఎవరో బాపనయ్య పేరు కుచేలుడట, నీ దర్శనం కోరుతున్నాడు అన్నాడు. కుచేలుడి పేరు వినగానే శ్రీకృష్ణుడు సంతోషంతో అష్టభార్యలతో కలిసి కుచేలుడి దగ్గరికి వచ్చాడు. కుచేలుని చూడంగానే గాఢంగా ఆలింగనం చేసుకొని, మిత్రమా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎన్ని రోజులకి నేను గుర్తొచ్చానా అని లాలనగా అని లోనికి తీసుకొని పోయాడు. అష్టభార్యలు శ్రీకృష్ణుని అనుసరించారు. ద్వారపాలకుడు కుచేలుడు అదృష్టానికి పొంగిపోయి చేసిన పనికి నాలుక ఖర్చుకున్నారు. శ్రీకృష్ణుడు వైభవానికి కుచేలుడు భయపడుతూ తాను అడగవలసిన విషయాన్ని మర్చిపోయి నీళ్లు నమలసాగాడు. కుచేలుడు అవస్థ గమనించిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, మిత్రమా, నా కోసం ఏమైనా తీసుకొచ్చావా అన్నాడు. భగవంతుడికి భార్య ఇచ్చిన అటుకులు ఇవ్వడానికి కుచేలుడు సందేహపడసాగాడు. శ్రీకృష్ణుడు నర్మగర్భంగా నవ్వుతూ, బాల్యమిత్రుని చూడడానికి ఉత్త చేతులతో వస్తావా అని కుచేలుణ్ణి తడిమి చూడగా అటుకుల మూట కనిపించింది. ఆప్యాయంగా విప్పి చూసేసరికి అటుకులు కనిపించేసరికి ఆనందంతో పొంగిపోతూ, మిత్రమా, నాకు ఇష్టమైన అటుకులు తెచ్చి దాచి పెడతావు ఎందుకని ప్రేమగా ఒక పిడికుడు అటుకులు నోట్లో పోసుకున్నాడు. పిడికుడు అటుకులు భాగ్యం వలన అక్కడ కుచేలుడికి సమస్త సంపదలు చేకూరాయి. శ్రీకృష్ణుడు మాట్లాడుతూ రెండవ పిడికెడు అటుకులు నోట్లో పోసుకున్నాడు. ఆ రెండవ పిడికెడు అటుకుల ద్వారా అష్టైశ్వర్యాలు పొందగలిగాడు కుచేలుడు. స్నేహితుడితో ముచ్చటిస్తూ మూడవ పిడికులు అటుకులు కూడా నోట్లో పోసుకోవాలని చూసేసరికి రుక్మిణీదేవి అడ్డగించింది. ప్రభు, బాల్యమిత్రుడు తెచ్చినవన్నీ మీరే తింటే ఆ రుచి మేము చూడవద్దా అని స్వామివారి చేతిలో నుండి తన చేతిలోకి తీసుకుంది. ఒకవేళ పిడికెడు అటుకులు కూడా స్వామివారి నోట్లో పోసుకుంటే శ్రీకృష్ణుడు తన అష్టదేవేరులతో సహా కుచేలుడికి దాస్యం చేయవలసి వచ్చేది. ఈ విషయం గ్రహించిన రుక్మిణీదేవి స్వామివారికి అడ్డు తగిలింది. భక్త సులభుడైన భగవంతుడు రుక్మిణిని చూచి చిరునవ్వు నవ్వాడు. వారందరూ తృప్తిగా తిన్న అటుకులను చూచి కుచేలుడు ఎంతో పొంగిపోయాడు. అడగవలసిన విషయాన్ని మర్చిపోయి
స్నేహితుడి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు ప్రేమామృతంలో ఓలలాడుతున్న కుచేలుడు తన ఇల్లు దగ్గరికి చేరుకునేసరికి పాక కనిపించక పక్కకు పోబోతూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మీదేవిలా సమస్త ఆభరణాలు ధరించి వచ్చిన భార్యను చూచి హుతాశుడయ్యాడు. భార్య చిరునవ్వుతో, మీ అటుకులు స్వీకరించి భగవంతుడు మనకు అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు అంది. కుచేలుడు శ్రీకృష్ణుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇది మనకి కుచేలుడు అనే వృత్తాంతం ప్రతాపపురం రామానుజాచారి గారు రచించినటువంటిది. దీనికి మూలం బాలల చంద్రప్రభ, మార్చి 2016 సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.